నీ గురించి మాత్రం కాదు, కొంతమంది అత్తమామల గురించి. ఎట్లా ఉన్నారు అత్తమామలు అంటే, కొడుకు గురించి కానీ కొడుకు పిల్లల గురించి కానీ కొంచెం కూడా ఆలోచించట్లేదు. మొత్తం బిడ్డ పిల్లల గురించి మాత్రమే. నా కొడుకు ఎట్లా ఉన్నాడు, నా కొడుకు పొజిషన్ ఏంటిది, అప్పులలో ఉన్నాడా, సంపాదిస్తున్నాడా, ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని అప్పులు ఉన్నాయి అనే ఆలోచన నా మనవరాన్లకు, నా మనవరాన్లకి ఏమైనా సంపాదించి పెట్టిండా అనేది అసలు ఇంత కూడా ఆలోచన లేదు, ఉండట్లేదు అసలుకు. ఎంతసేపటికి ఉన్నంత వరకు, మేము ఉన్నంత వరకు ఎంత సాధ్యమవుతుందో అంతవరకు బిడ్డకు పంపించేసేయాలి అన్నట్టుగా ఉన్నారు. ఫంక్షన్స్ అయినా ఏదైనా కూడా. పోనీ మీరు సంపాదించింది ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇచ్చిర్రు, మాకు ఒక 2-3 అంతస్తుల బిల్డింగ్లు ఇచ్చిర్రు, జాగలు ఇచ్చిర్రు, ఏం కాదులే సగం పోతే పోయింది, మా అమ్మోళ్ళు సంపాదించిందే కదా అన్నట్టుగా ఉంటుంది. ఏమీ లేదు, సంపాదించి ఇచ్చిన 1/2 ఎకరం భూమి కూడా ఉండదు. ఉన్న ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లును కూడా మొత్తం ఇక మనవరాలు పెళ్లికి ఇచ్చేయాలి అనే ఆలోచనలతో ఉన్నారు. ఇక ఎట్లా బతుకుతారు, కొడుకు ఎట్లా బతుకుతాడు, కొడుకు పిల్లల కోసం ఏముందనే ఆలోచనలు వద్దా అత్తమ్మలు మీకు కొంచెం కూడా? ఎందుకు ఆలోచించారు? ఇంక మేము చదివించినాం, వాడి పిల్లల్ని వాడే చూసుకుంటాడులే అన్నట్టేనా? ఇక కొడుకు బాధ్యత అంటూ మీకేం లేదా? మీరు సంపాదించరు, మీరు కూర్చొని తినుడే. పెళ్లి కాగానే మమ్మల్ని దీని దగ్గర డబ్బులు ఉంటే అసలు మనల్ని లెక్క చేయదు, నెత్తి కూర్చుంటుందని జాబ్ మానేసేదాకా పట్టుబట్టి జాబ్ చేయనీయలేదు, జాబ్ మానేస్తారు. ఇంకా మేము కూడా సంపాదించము. మేము అందరం ఒక్కడి జీతం మీదనే బతుకుతున్నాం కదా. ఆలోచించండి అత్తమ్మలు కొంచెం కొడుకు గురించి కూడా.